సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత ఒకవైపు, తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్న యువ నేత మరోవైపు. 5 సార్లు గెలిచిన మంత్రికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెక్ పెడతారా? టీడీపీలో గ్రూపుల గోల వైసీపీకి కలిసి వస్తుందా? గుండా ఫ్యామిలీకి టికెట్ నిరాకరించడం పసుపు పార్టీకి మైనస్గా మారుతుందా? శ్రీకాకుళం టికెట్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు చక్రం తిప్పారా? ఆ సీనియర్ మంత్రి గెలుపు ఖాయమని వైసీపీ శ్రేణులు ఎందుకంటున్నాయి? ఆ సీనియర్ మంత్రి పట్టు నిలుపుకుంటారా? టీడీపీ గ్రూపుల గోల వైసీపీకి కలిసొస్తుందా? యువనేతపై సిక్కోలు ఓటర్లు కరుణ చూపుతారా? గుండా ఫ్యామిలీకి టికెట్ రాకుండా అడ్డుకుంటోందెవరు? వార్ వన్ సైడ్ అనుకుంటే సీన్ మొత్తం మారిపోయిందా? సిక్కోలు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వరుసగా రెండోసారి గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తుంటే ఎలాగైనా చెక్ పెట్టాలని తెలుగుదేశం పార్టీ ఎత్తులేస్తోంది. అధికార పార్టీ తరపున సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు బరిలోకి దిగుతుంటే, తెలుగుదేశం పార్టీ తరపున యువనేత గొండు శంకర్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ధర్మాన ప్రసాదరావు తన పని తాను చేసుకుపోతున్నారు. టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ గెలిచి శాసనసభలో అడుగుపెట్టారని భావిస్తున్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో శ్రీకాకుళం కార్పొరేషన్, శ్రీకాకుళం రూరల్, గార మండలాలున్నాయి. మొత్తం 2,55,177 మంది ఓటర్లున్నారు. సామాజిక వర్గాల పరంగా వెలమ సామాజిక వర్గం మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో కళింగ వైశ్యులు, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కాళింగ, మత్స్యకారులు, శిష్ట కరణాలు ఉన్నారు. 1952లో శ్రీకాకుళం నియోజకవర్గం ఏర్పడింది. తొలి ఎన్నికల్లో కృషికార్ పార్టీ తరపున కిల్లి అప్పలనాయుడు గెలుపొందారు. 1955లో పచ్చగాడ సూర్యనారాయణ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1962లో కాంగ్రెస్ నుంచి అంధవరపు తవిటయ్య, 1967లో స్వతంత్ర పార్టీ నుంచి తంగి సత్యనారాయణ, 1972 ఇండిపెండెంట్గా, 1978లో జనతా పార్టీ తరపున చల్లా లక్ష్మీనారాయణ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో శ్రీకాకుళం నియోజకవర్గంలో రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. అప్పటిదాకా ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలు ప్రభావం చూపించాయి. తెలుగుదేశం రాకతో కంచుకోటలకు బీటలు వారాయి. స్వతంత్ర పార్టీలో ఉన్న తంగి సత్యనారాయణ 1983లో టీడీపీలో చేరారు. శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1985లో గుండా అప్పల సూర్యనారాయణ తొలిసారి శాసనసభకు పోటీ చేసి విజయం సాధించారు. అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చేశారు. 1989, 1994, 1999లో గెలిచారు. 1987లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో కరువు మంత్రిగా, ఆ తర్వాత 1989లో బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖలతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో వరుసగా 4 సార్లు గెలుపొందిన సూర్యనారాయణకు ముక్కుసూటి తత్వం, నిజాయితీ కలిగిన నాయకునిగా అప్పట్లో మంచి పేరు సంపాదించుకున్నారు. 2004లో తెలుగుదేశం పార్టీ విజయాలకు తొలిసారి బ్రేక్ పడింది. 2009 ఎన్నికల్లో గుండా అప్పల సూర్యనారాయణపై మంత్రి ధర్మాన ప్రసాదరావు గెలుపొందారు. 2014లో గుండా అప్పల సూర్యనారాయణ భార్య లక్ష్మీదేవి పోటీ చేసి ధర్మానపై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో లక్ష్మీదేవిపై ధర్మాన ప్రసాదరావు వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. వైసీపీ తరపున పోటీ చేస్తున్న ధర్మాన ఇప్పటి వరకు 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989, 1999లో నరసన్నపేట, 2004, 2009, 2019 శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. ధర్మాన ప్రసాదరావు మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. శ్రీకాకుళం నియోజకవర్గంతో పాటు జిల్లా అభివృద్ధికి ఆయన కృషి చేశారు. ఆయన హయాంలోనే శ్రీకాకుళం నగరంలో అభివృద్ధి జరిగిందనేది అక్కడి ప్రజల్లో నమ్మకం. అదే సమయంలో ఆయన అనుచరులు రౌడీజం చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు ఓటమి పాలైన గుండా అప్పల సూర్యనారాయణ స్థానంలో ఆయన భార్య గుండా లక్ష్మీదేవి 2014లో పోటీ చేసి గెలుపొందారు. అంతవరకు సాధారణ గృహిణిగా ఉన్న గుండా లక్ష్మీదేవి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అతి తక్కువ కాలంలో ప్రజల ఆదరణ పొందగలిగారు. ఈసారి ఆమెకు టీడీపీ అధిష్టానం సీటు నిరాకరించడం తెలుగుదేశం పార్టీకి మైనస్ అయితే, అధికార వైసీపీకి అడ్వాంటేజ్గా మారింది. శ్రీకాకుళం పట్టణం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా తయారైంది. శ్రీకాకుళం నగరానికి ఔటర్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణం, నిరుపేద కుటుంబాలకు గృహాలు, అరసవిల్లి మాస్టర్ ప్లాన్ వంటి హామీలు ఇచ్చారు. శ్రీకాకుళం రూరల్ మండలానికి రక్షిత మంచినీటి పథకం, గార మండలానికి ఎత్తిపోతల పథకం, బయలుదేశిగడ్డ పనులను పూర్తి చేసి చిట్ట చివరి పొలాలకు కూడా సాగునీరు అందించడం వంటి హామీలు గుప్పించారు. ఇందులో చాలా వరకు ఎన్నికల హామీలుగానే మిగిలిపోయాయి.
శ్రీకాకుళం మున్సిపాలిటీని కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేసినప్పటికీ ఆ స్థాయిలో అభివృద్ధి జరగలేదని స్థానికుల వాదన. వైసీపీ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా దూసుకెళ్లాయి. గృహ నిర్మాణ విషయంలో మంత్రి ధర్మాన చొరవతో టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీల నిర్మాణం పెద్ద ఎత్తున జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు మంజూరైన 75,840 గృహాల్లో 25,000 గృహాల నిర్మాణం పూర్తయింది. వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు 5,000 కోట్లు వెచ్చించింది ప్రభుత్వం. గృహ నిర్మాణంలో శ్రీకాకుళం అగ్రస్థానంలో ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ తరపున బరిలోకి దిగిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకి 3.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. శ్రీకాకుళం నియోజకవర్గం పొలిటికల్ ముఖ చిత్రంలో ధర్మాన రూటే సెపరేట్. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ధర్మాన 2019 ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి గుండా లక్ష్మీదేవిపై విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చెప్పుకోదగిన ప్రాజెక్టులను సాధించి పెట్టడంలో విఫలమయ్యారని స్థానికులు అంటున్నారు. కోడి రామూర్తి స్టేడియం, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, కళింగపట్నం బీచ్ వద్ద కోతకు గురవుతోన్న తీరం, శ్రీకాకుళం పట్టణ అభివృద్ధి వంటి హామీలు నీటి మీద రాతలుగా మారాయి. నాగావళి రిటర్నింగ్ వాల్, నీటి శుద్ధి ప్లాంటు ఏర్పాటు వంటివి ముందుకు కదల్లేదు. శ్రీకాకుళం ఆముదాల వలస ప్రధాన రహదారి నిర్మాణం నత్తనడకం తలపిస్తోంది. బలమైన క్యాడర్, పట్టున ద్వితీయ శ్రేణి లీడర్లు ఉండడం ధర్మాన ప్రసాదరావుకి ప్లస్ గా చెప్పుకోవచ్చు. వైసీపీలో విభేదాలు లేకపోవడం ధర్మాన మార్కు రాజకీయాలను గుర్తు చేస్తోంది. జగన్ సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని ధర్మాన భావిస్తున్నారు. మరోవైపు శ్రీకాకుళం నియోజకవర్గం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గుండా కుటుంబం కనుసన్నల్లోనే ఉంది. మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవికి తెలుగుదేశం పార్టీ సీటు నిరాకరించింది. 1985 తర్వాత తొలిసారి గుండా ఫ్యామిలీని కాదని కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చింది. టీడీపీ తరపున పోటీ చేస్తున్న గొండు శంకర్కు సీటు ఇవ్వడంతో నియోజకవర్గ టీడీపీలో అసంతృప్తి రాజుకుంది. దీంతో గుండా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. గ్రూపు రాజకీయాలతో ఈసారి తెలుగుదేశం పార్టీకి మైనస్ గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనసేన నేత కోరాడ సర్వేశ్వరరావుకి 2019 ఎన్నికల్లో 7,557 ఓట్లొచ్చాయి. క్యాడర్ ఉన్న లీడర్షిప్ కొరవడింది. కాంగ్రెస్ హయాంలో జిల్లా రాజకీయాలను శాసించిన ధర్మాన ప్రసాదరావు 2019లో గెలిచిన తర్వాత 2.5 సంవత్సరాల పాటు సైలెంట్ గా ఉన్నారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత ఫుల్ యాక్టివ్ మోడ్లోకి రావడంతో పార్టీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ చతురత, పోల్ మేనేజ్మెంట్ లో ధర్మాన దిట్ట. వైసీపీ కేడర్ ఆయన వెంటే ఉన్నప్పటికీ వివిధ కారణాలతో మేయర్ ఎన్నికలు జరగకపోవడం, అభివృద్ధి అంతంత మాత్రంగా ఉండడంతో పట్టణవాసుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. అభివృద్ధి విషయంలో ధర్మానపై పెట్టుకున్న నమ్మకం ఒమ్మైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం కార్పొరేషన్ అభివృద్ధి పడకేసిందని, రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని స్థానికులు మండిపడుతున్నారు. కనీసం నాగావళి నదికి రక్షణ గోడ పనులు జరగకపోవడం వైసీపీకి మైనస్. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు ధర్మాన. మంత్రి పదవి రానంత వరకు ఓ లెక్క, పదవి చేపట్టాక మరో రకంగా ధర్మాన వ్యవహరించడంపై సొంత పార్టీ నేతలే వింతగా స్పందిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతలే తమ బాస్ వ్యవహారంపై రకరకాలుగా చర్చించేసుకుంటున్నారు. అంటి ముట్టినట్టుగా వ్యవహరిస్తున్న నేతలందరినీ ముందుకు తీసుకువెళ్లడంలో ధర్మాన విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు 2 వర్గాలుగా విడిపోయారు. ఈ గ్రూపు రాజకీయాలు ఈసారి పార్టీకి మైనస్ గా మారొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సగానికి పైగా కేడర్ గుండు వర్గంతో ఉంటే మరో సగం లీడర్లు గొండుకు మద్దతు పలుకుతున్నారు. నియోజకవర్గంలో గొండు శంకర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా కూడా మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ఫ్యామిలీ అనుచరులు పాల్గొనడం లేదు. గొండు శంకర్ గురించి సూర్యనారాయణ కుటుంబం పట్టించుకోవడం లేదు. నియోజకవర్గంలో మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో రెబల్గా ఉన్న నేతకు టికెట్ ఇవ్వడాన్ని కొందరు టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండా కుటుంబానికి చెక్ పెట్టేలా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యవహరిస్తున్నారని ఆయన అనుచర వర్గం అనుమానిస్తోంది. అందుకు అనుగుణంగానే ఇటీవలి కాలంలో గుండా కుటుంబంపై ఓ వర్గం నేతలు పథకం ప్రకారం కత్తి కట్టారని వారి అనుచరులు ఆరోపిస్తున్నారు. గుండా లక్ష్మీదేవికి టికెట్ రాకుండా అచ్చెన్నాయుడే అడ్డుకున్నారని సిక్కోలు తమ్ముళ్లు లోలోపల రగిలిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 9 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు టీడీపీ, 2 సార్లు కాంగ్రెస్, 1 సారి వైసీపీ గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇందులో 5 సార్లు గుండా ఫ్యామిలీదే గెలుపు. శ్రీకాకుళం నియోజకవర్గంలో గ్రూపులకు పార్టీ హైకమాండ్ చెక్ పెట్టాలని తెలుగుదేశం ద్వితీయ శ్రేణి నేతలు కోరుతున్నారు. పార్టీలో ఉంటూ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న లక్ష్మీదేవిని కాదని వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. నియోజకవర్గంలోని గార, శ్రీకాకుళం రూరల్, శ్రీకాకుళం నగరంలో పర్యటిస్తూ గ్రూపులు కడుతున్నారు. ఇక్కడ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని తెలుగు తమ్ముళ్లే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఈ అసమ్మతి ఇలాగే సాగితే తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు.
గుండా ఫ్యామిలీకున్న మంచి పేరు, కేడర్లో ఉన్న పట్టు గ్రూపుల కారణంగా సడలిపోతున్నట్టుగా తెలుస్తోంది. ధర్మాన ప్రసాదరావును ఢీకొట్టాలంటే గుండా ఫ్యామిలీనే సరైందని తమ్ముళ్లు కుండబద్దలు కొడుతున్నారు. గుండా ఫ్యామిలీ కాకుండా ఎవరు పోటీ చేసినా అది వైసీపీకి అనుకూలంగా మారుతుందని చెప్పుకొస్తున్నారు. గుండా వర్సెస్ గొండు మధ్య పోరాటం వెరసి ధర్మాన గెలుపు నల్లేరుపై నడకేనని వైసీపీ శ్రేణులే ధీమా వ్యక్తం చేస్తున్నాయి.